అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ వేపుడిని సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వంకాయ వేపుడు కోసం నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు వంకాయల్ని తీసుకున్నాను. ఈ వంకాయల్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని ఉప్పు వాటర్‌లోకి వేసుకోండి. ఇలా ఉప్పు వాటర్‌లో వేసుకుంటే వంకాయల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తరువాత ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చా పక్కాగా దంచుకొని వేసుకోండి. వీటినన్నిటినీ కాస్త ఫ్రై చేసేసుకున్న తరువాత మనం ముందుగా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోండి. వంకాయల్ని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకోవాలని ఏమీ లేదండి, ఇంకొంచెం చిన్న సైజులో కూడా కట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఈ వంకాయల్లోకి మన టేస్ట్‌కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని పావు టీ స్పూన్ దాకా పసుపు పొడిని వేసుకోండి. తరువాత 1 టీ స్పూన్ దాకా కారప్పొడి, 1 టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్‌ని వేసుకొని ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. వంకాయలు ఫ్రై అవ్వక ముందే మనం ఇలాగా ఉప్పు కారం వేయడం వల్ల ఉప్పు కారం అంతా వంకాయలకి బాగా పట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి. ఇందులో మనం సాంబార్ పౌడర్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఈ వంకాయలు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి. వంకాయలు ఉడికేలోపు మనం తాలింపు పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కడాయిలోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాలను వేసుకోండి. తరువాత ఒక పెద్ద ముక్క దాల్చిన చెక్క, 3 లవంగపు మొగ్గలు, 1 యాలక్కాయని వేసుకోండి. తరువాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని ఒకసారి వీటినన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇలాగ డ్రైగానే వీటిని రోస్ట్ చేసుకోవాలండి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను వేసుకొని ఫ్రై చేసేసుకున్న తరువాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఇలా నువ్వులు వేసుకొని పొడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నువ్వులలో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేపుడులు చేసుకున్నప్పుడు ఇలాగ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కంప్లీట్‌గా చల్లారిన తరువాత ఇలాగ ఒక చిన్న మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా దీన్ని బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్‌ని పక్కన పెట్టుకోండి. వంకాయలు మనకి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు వంకాయలు ఉడికాయండి. ఇలాగ వంకాయల్ని ఫ్రై చేసేసుకున్న తరువాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ పొడిని వేసేసుకోండి. మొత్తం పొడిని వేసేసుకున్న తరువాత గరిటెతో ఒకసారి దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడు చేసుకునే వంకాయ వేపుడులా కాకుండా ఇలాగ డిఫరెంట్‌గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే వంకాయ వేపుడు మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.